వచ్చి రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, ఫస్ట్ మనకు ఒక సప్లై ఏదైతే ఉండేనో ఈ ఏరియా నుండి ప్రైస్ డౌన్కి వచ్చినప్పటికీ కూడా ఒక దగ్గర సస్టైన్ అయ్యి ప్రైస్ అనేది మళ్ళీ పైకి పోయి క్లోజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం బుల్లిష్గా వచ్చి చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీద పోయి సస్టైన్ అయింది. కాకపోతే ఇది చూడండి, ఒక దగ్గర నుండి 2-3 సార్లు రిజెక్షన్ వచ్చింది. ఎప్పుడైతే 2-3 సార్లు రిజెక్షన్ వస్తుందో ఇది జనరల్గా వెళ్ళిపోవాలి పైకి. కాకపోతే ఇది ఇక్కడనే సస్టైన్ చేస్తుంది ప్రైస్. కాబట్టి ఇది ఈ 57,405 ఏదైతే ఉందో దీని కింద స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మాత్రం ఇంకా కింద ఏదైతే స్పేస్ ఉందో అది కవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రైస్ చూడండి ఈ రేంజ్ నుండే ప్రైస్ అనేది బౌన్స్ అయింది. సో ఇది రివర్స్లో ఇది కవర్ చేసుకొని కూడా మళ్ళీ పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇది పోతుంది లేదనే తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు క్లోజ్ అవ్వాలి, ఈ స్పేస్ అనేది కవర్ చేయాలి. ఇక్కడ కింద ఒక డిమాండ్ లెవెల్ అనేది డ్రా చేసిన 57,236, 57,150. ఈ డిమాండ్లో మాత్రమే నేను ప్లానింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ ఇప్పుడు ఏదైతే ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ దగ్గర 3 సార్లు ట్రిగ్గర్ అయింది. ఓకే, ట్రిగ్గర్ కావాలంటే దీనికి ఇప్పుడు కొత్తగా ఎంట్రీస్ అనేది ఉండాలి. కాబట్టి ఇది ఎక్కడైతే బయర్స్ బై చేసిరో ఏరియా, ఆ ఏరియాకి అయితే రావాలి ప్రైస్. ఇప్పుడు ఈ స్పేస్ ఫిల్ చేసి కిందికి వచ్చింది అనుకుందాం. ఒకవేళ కిందికి వస్తే ఇక్కడ నుండి మళ్ళీ పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ 3 లెవెల్స్ టచ్ అయినాయి కదా ఒకే ఏరియా దగ్గర, ఆ రేంజ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది అర్థమైపోతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయినా కాకపోయినా మాత్రం ఇక్కడికి వస్తేనే నేనైతే ప్లాన్ చేసుకుంటాను. నిఫ్టీ కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చినంత కరెక్షన్ అయితే కాలేదు, ఎంతో కొంత కరెక్షన్ అయితే అయింది కానీ ఫైన్. ఇప్పుడు పైన ఒక సప్లై అయితే ఉంది, చిన్నదే 25,625, 25,651. కింద ఒక డిమాండ్ ఏరియా ఉంది. డిమాండ్ ఏరియా అంటే డిమాండ్ లెవెల్ యాక్చువల్గా 25,480. ఈ 25,480 ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ వస్తే నేను బయింగ్ ప్లాన్ చేస్తా. కానీ ఇక్కడ ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయితే నేను 25,386 దగ్గర ఫోకస్ చేస్తా. ఇక్కడ నాకు మంచి సాలిడ్ రిజెక్షన్ కావాలా 5 మినిట్స్లో. ఎప్పుడైతే 5 మినిట్స్లో రిజెక్షన్ వస్తే ఇక్కడ నేను డైరెక్ట్ ప్లాన్ చేయను, హెడ్జింగ్ ప్లాన్ మాత్రమే చేస్తా. ఇక్కడ కొంచెం పెద్ద మూమెంటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట ఈ లెవెల్ దగ్గర 25,387 దగ్గర. ఓకే, సో ఇక్కడ నేను హెడ్జింగ్ ప్లాన్ ఒకటి చేస్తుంటా, అది బుల్లిష్ సైడ్ పోవడానికి మార్కెట్. క్లియర్, ఇంకా వేరే ప్లాన్స్ అనేది ఏం లేదు. ఇంకా సెల్లింగ్ దగ్గర అంటారా, ఈడ చిన్న రిస్క్ చేస్తా, బట్ ఆప్షన్ బయింగ్లో చాలా చిన్న రిస్క్ 10 పాయింట్లు అట్లా ఉంటుంది, అంతకుమించి ఉండదు అనమాట. ఓకే, సెన్సెక్స్లో కూడా ఒక సప్లై ఉంది 83,861, 83,990. ఈ సప్లై ఆల్రెడీ ట్రిగ్గర్ అయింది. బట్ ఇది ట్రిగ్గర్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇది పైకి పోతే మళ్ళీ ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను బేరిష్గానే ఉంటాను ఈ ఏరియాలో. ఇది చాలా ఇంపార్టెంట్ నాకు, ఇది ఫైన్. ఇక్కడ కొంచెం బేరిష్గా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నేను ఒకవేళ ట్రిగ్గర్ కాలేదనుకుందాం, ఇది ట్రిగ్గర్ కాకపోతే నేను ఎలాంటి బయింగ్ సెల్లింగ్ ప్లాన్ చేయను. జనరల్గా ఇది కిందికి వచ్చి చాలా టైం తీసుకున్న తర్వాత కిందికి రావచ్చు. వస్తే కూడా ఇక్కడ 83,215 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్కి టెస్ట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ రిజెక్షన్ వస్తే నేను కొంచెం బుల్లిష్ సైడ్ ఉంటా. ఈ హై కానీ ఈ సప్లై వరకు అయితే ఉంటాను నేను. ఓకే, ఒక వేరే ప్లాన్ అనేది ఏం చేయను. ఇలా క్రూడ్ ఇది ఏదైతే సప్లై పెట్టినామో ఇది పర్ఫెక్ట్ ట్రిగ్గర్ అయింది, రిజెక్షన్ కూడా వచ్చింది. ఇది కూడా ఇంతకుముందు ట్రిగ్గర్ అయింది, రిజెక్షన్ వచ్చింది, బాగానే డౌన్కి వచ్చింది ప్రైస్. బట్ ఇప్పుడు సాలిడ్గా అప్ సైడ్ పోతుంది. ఓకే, పోయినా కూడా ఇక్కడ పైన ఒక సప్లై ఉంది చూడండి 5,718, 5,765. ఈ సప్లై దగ్గర నా ప్లానింగ్ ఉంటుంది బేరిష్ సైడ్, లేదా అక్కడికి పోకపోయినా డిమాండ్ కూడా ఉంది కింద 5,470. ఇక్కడ నుండి నా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. జర్నీ అంటే ఇక్కడ నుండి కొంచెం బుల్లిష్గా ఉండడం, లేకపోతే ఈ సప్లై నుండి కొంచెం బేరిష్గా ఉండడం. ఒక ట్రేడ్ అని కాదు, ఎన్ని ట్రేడ్లు వస్తే అన్నీ. ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత బేరిష్గా ఉండడం, ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత బుల్లిష్గా ఉండడం అనేది జనరల్గా ప్లాన్ అయితే చేసుకుంటాను నేను. క్లియర్, ఈ సప్లైలు తీసేసిన ఇవన్నీ మేబీ బ్రేక్ చేసుకొని పైకి పోవచ్చు. ఓకే, న్యాచురల్ గ్యాస్లో ఒక్క సప్లై, అదొకటే ప్లాన్ ఉంటుంది, వేరేది లేదు. రేపు ఒక్కరోజు కోసం నాకు ఏంటి అంటే చూడండి 296.4 ఉందిగా, ఇది 297.6. ఈ లెవెల్ టచ్ అయితే చాలు, నేను ఇక్కడ కొంచెం రిస్క్ చేసి సేల్ చేస్తాను. ఎక్కడి వరకు అంటే ఈ లో వరకే ఉంటాను నేను, అంతకు మించి ప్లాన్ చేయను. దీనికి కిందికి కూడా ఇంకా ఛాన్స్ ఉంది, బేరీ సైడ్ వచ్చే ఛాన్స్. బట్ ఇది ట్రిగ్గర్ అయితే మాత్రం చిన్న ప్లానే చేస్తాను అనుకుంటున్నాను. ఇక సిల్వర్ మైక్రో ఇక్కడ కూడా చిన్న డిమాండ్ ఉంది, అది ట్రిగ్గర్ అయింది ఆల్రెడీ, బట్ సప్లై కూడా బ్రీచ్ అయింది. సో ఇక్కడ సప్లై దగ్గర ఎంత రిజెక్షన్ వచ్చినప్పటికీ కూడా ఇది మెయిన్ సప్లై పైన ఉంది 1,09,342, 1,09,080. ఈ సప్లై ట్రిగ్గర్ అయ్యేంత వరకు నేను సెల్ చేయను. అండ్ ఇక్కడ ఒక డిమాండ్ ఉంది, ఇది కూడా ట్రిగ్గర్ కాలే, ఇంకా ట్రిగ్గర్ అయితే
ఇక్కడ నుండి బుల్లిష్ సైడ్ ఉంటా. ఓకే, ప్రస్తుతం అయితే నియర్ బై ఇదే ఒక్కటే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ టెస్ట్ చేసింది కాబట్టి డిమాండ్ టెస్ట్ చేసినాక సప్లై బ్రీచ్ అయిందంటే సప్లైలు ఆగవు ఈ సప్లై వరకు. ఏది ఈ పైన ఉన్నది ఏదైతే 1,09,080 అన్నా కదా, అక్కడ వరకు కొంచెం బుల్లిష్ సైడ్ పోయినాక ఆడికెళ్ళి నేను కొంచెం బేరిష్గా అయితే చిన్న మూమెంటం కోసం అన్న ప్లాన్ చేసుకుంటాను. క్లియర్? ఓకే, సో నేను ఒక విషయం అడిగిన, ఇట్లాంటి బేరిష్ క్యాండిల్ పడితే ఏం చేయాలి అనేది, లేదంటే బుల్లిష్ క్యాండిల్ పడుతుంది అంటే ఏం చేయాలనేది. మనం ఓపెన్ కాగానే మనం బయింగ్ సైడ్ ఉండాలంటే ఏం ఆలోచించాలి, బేర్ సైడ్ ఉంటే ఏం ఆలోచించాలి. సింపుల్గా చూసుకుంటే క్యాండిల్స్ ఉంటాయి. క్యాండిల్ అంటే చూడండి, ఒక బేరిష్ క్యాండిల్ ఉంటుంది ఇట్లా, దీని మీద బుల్లిష్ క్యాండిల్ పోయి క్లోజ్ అవుతుంటుంది ఇట్లా. ఇలాంటి ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో దీని తర్వాత మనం జనరల్గా ప్లాన్ చేయాలి. ఎప్పుడు ఓపెన్ అయినాక ఫస్ట్ స్టార్టింగ్లో ఇది రిస్క్ ఉంటుంది అనమాట మనది. ఇది బుల్లిష్ సైడ్. సేమ్ కూడా మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంటుందిగా, దానికి స్ట్రాంగ్గా కూడా బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటుంది. ఇలాంటి ప్యాటర్న్ చూసుకుంటే ఇది ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ అనేది చెప్పిన యూట్యూబ్లో ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినాక ఇది మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే టెస్ట్ చేయకుండా కూడా కంటిన్యూ డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది మార్కెట్ ఓపెన్ అయినాకనే చూడాలి ఫస్ట్ క్యాండిల్, తర్వాత ఇవి చూసుకోవద్దు. మీరు ఒక 5 minutesలో చూసినా చాలు, ఎందుకంటే మన డే ట్రేడింగ్ టైం మొత్తం 6 hours సంథింగ్ ఉంటుంది కదా. సో 5 minutesలో చూస్తేనే వర్కౌట్ అవుతుంటుంది. ఓకే, ఇంకా వేరే స్ట్రెంత్ ఉన్న క్యాండిల్స్ ఇంకుంటాయి, కాకపోతే ఆ లోపే మనకు ఆ క్యాండిల్లోనే మూమెంటం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మ్యాక్సిమం. ఫైన్. సో దీనికి ఆన్సర్ ఆల్రెడీ చెప్పిన అనిపిస్తుంది నాకు. బట్ మళ్ళీ కూడా ఇది క్యాండిల్ వైజ్గా కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి కదా, సో దాని గురించి కూడా చెప్పాలని చెప్పిన. ఫైన్. సో అండ్ ఫండమెంటల్ గురించి అంటే చూడండి, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆప్షన్ అడిగిన, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి మాట్లాడారు కదా. ఫైన్. ఎప్పుడైతే ఫండమెంటల్స్ అంటే ఏంది, ఇప్పుడు కంపెనీ మంచి ప్రాఫిట్లో ఉంది, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉండగా ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీ, కానీ కంపెనీలో సీక్రెట్గా దొంగలు ఉన్న విషయం ఎట్లా తెలుస్తుంది, ఎవరికి తెలియదు. కాబట్టి ఒకేసారి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ పెరిగింది కాబట్టి. పెరిగిన దానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఏం పెరగకుండా మనకు కొన్ని పేర్లు కూడా తెలియదు చాలామందికి. ఓకే, అది బ్రాండ్ కాదు, ఏం కాదనమాట. అలాంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్లలో జనరల్గా ప్లాన్ చేసుకుంటే అవి రేపటిదేం చాలా పెద్ద స్టాక్ అవ్వచ్చు అది. ఓకే, ఎందుకంటే మనమే చాలాసార్లు ఇంతకుముందుకు 2020 తర్వాత అన్ని కాదు కొన్ని స్టాక్స్ ఏవో ఆ ఊరు తెలియదు, పేరు తెలియదు, అలాంటి స్టాక్స్లో మనం ప్లాన్ చేస్తే అవి ఎక్కడనో 200-300% రీచ్ అయినాయి. సో ప్లాన్ చేస్తే ఎప్పుడన్నా వాల్యూ అనేది తగ్గాల, తక్కువ వాల్యూ ఉన్నది, వాల్యూ తగ్గిపోయినప్పుడు ఓకే, ఎవ్వరు బై చేయని స్టేజ్లో ఉన్నప్పుడు ఆ కంపెనీలో జనరల్గా ఇన్వెస్ట్ చేయాలా. ఎప్పుడైతే ఓపికతో వెయిట్ చేస్తామో అప్పుడు మాత్రమే రిటర్న్ వస్తుంటుంది. సరే, అది ఎలాంటి ప్రోడక్ట్ అనేది రీసెర్చ్ చేసుకోవాలి అంటే, అది ఎక్కువ జనాలు ఎవరున్నారు మన దేశంలో, రిచ్ కిడ్స్ కాదు, నార్మల్గా మన లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, దానికి అంతు అనేది లేనిది ఇలాంటివి అనేది చూసుకోవాలి. వీటి మీద ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ అనేది క్రియేట్ చేస్తుంటారు. ఓకే, మీరు కార్లో చూసుకోండి, కార్లు ఎన్ని సేల్ అయితే కార్ల కన్నా ఎక్కువ సేల్ అయితే వేరే ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, కార్ కంపెనీ ఉన్నాడు గొప్పడే కాదంటలేను, కానీ వేరే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కదా, వాటి మీద కంపెనీ పెట్టినోడు లాంగ్ టర్మ్ ఉంటాడు అనమాట, రేపో ఎల్లుండో మూత పడిపోదు అనమాట. అలాంటి కంపెనీలు వెతుక్కోవాలన్నమాట. ఇది ఒకటే కాదు, చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫండమెంటల్స్లో. క్లియర్ కదా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.